హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ వరల్డ్. ఇవాళ మనం చూడబోయే వీడియో వచ్చేసి సంగీ టెంపుల్ అనమాట. అందరూ ఈ పేరు వినే ఉంటారు. అందరూ ఆల్మోస్ట్ ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటారు. కానీ నేను ఈ మధ్యలో విజిట్ చేశాను. నా డ్రీమ్ అనమాట యాక్చువల్లీ ఈ టెంపుల్ విజిట్ చేయడం అనేది. ఇట్స్ బీన్ 4 years నుంచి నేను ఈ టెంపుల్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఫైనల్లీ ఆ డే వచ్చేసిందనమాట. ఇది సంగీ టెంపుల్. ఇది మా హోమ్ టౌన్ నుంచి మాకు ఆల్మోస్ట్ నియర్ హైదరాబాద్ కాబట్టి 2-3 hours పట్టిందనమాట. 200 kilometers ఉంటుంది కాబట్టి మేము కార్లో వెళ్ళాము. 3 hours రీచ్ అయిపోయాము. అవుట్స్కర్ట్స్లోనే ఉంటుంది. నియర్ టు రామోజీ ఫిలిం సిటీ అనమాట. రామోజీ ఫిలిం సిటీకును ఈ టెంపుల్కి 2 kilometers డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. చూడండి, ఇది పార్కింగ్ వ్యూ. ఇక్కడ కార్ పార్క్ చేసి చూస్తుంటే మనకి సిటీ వ్యూ అంతా తెలిసిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టెప్స్ వే ఉంది, అలాగే మనకి రోడ్ వే కూడా ఉంది అనమాట. స్టెప్స్ వే వచ్చేసి చాలా స్టెప్స్ ఉంటాయని వెహికల్స్ పార్క్ చేసే దగ్గర నుంచి మనకి పైన ఇంకొక వ్యూ ఉంటుంది, ఇంకొక వే ఉంటుంది. సో ఆ వే నుంచి మేము లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఉన్న వే అనమాట, మెయిన్ గేట్ ఎంట్రన్స్. చూడండి, గోపురం, పెద్ద గోపురము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనమాట. సంగీ అనగానే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు మనకి. అసలు ఈ టెంపుల్ చూడండి, ఇది ఎందుకు ఫేమస్ అంటే మీరే చెప్పేస్తారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ టెంపుల్లో చాలా అంటే చాలా షూటింగ్స్ జరిగాయి. ఇది టెంపుల్ షూటింగ్ స్పాట్ అనమాట. అన్నీ చాలా మూవీస్లో ఉంటుంది అనమాట. మీరు ఏ మూవీకి వెళ్ళి చూసినా మ్యాక్సిమం మన ఓల్డర్ ఆల్మోస్ట్ 20 years నుంచి మనకి ఈ టెంపుల్ అనేది అన్ని మూవీస్లో కనిపిస్తూ ఉంటుంది. పెళ్ళప్పుడు కానీ, లేదంటే హీరోయిన్ ఫస్ట్ విజిట్ కానీ. సో అలా అనమాట. ఇదంతా వ్యూ చూడండి, చాలా బాగుంది. ఎంత ప్లజెంట్గా ఉందంటే నేను అక్కడికి వెళ్ళి చూశాక నాకు ఆ ప్లజెంట్నెస్ అనేది తెలిసింది. ఫర్ షూర్గా అందరూ వెళ్ళి విజిట్ చేయాల్సింది టెంపుల్ ఇది. ఒక్క సంగీ అనే పేరే కానీ లోపలికి మనం వెళ్తే రకరకాల దేవుళ్ళు అనేది అంటే అందరు దేవుళ్ళ గుళ్ళు అనేవి ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనకి వెంకటేశ్వర స్వామి ఇక్కడ అసలైన దేవుడు అనమాట. కుడివైపు ఎడమవైపు అమ్మవార్లు ఉంటారు. పద్మావతి అమ్మవారు, అల్వేలు మంగమ్మ ఉంటారనమాట. చూడండి, ఇది వెంకటేశ్వర స్వామి అసలు గుడి మధ్యలో ఉంటుంది. ఆ రోజు సండే మేము వెళ్ళిన రోజు. సో జనాలు చాలామంది వచ్చారు. చూడండి, అమ్మవారు ఇక్కడ. గంట అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. నాకు కొట్టడానికి హైట్ అందలేదు. సో ఎగిరి ఆ గంట కొట్టాను. చూడండి, అక్కడ అసలు ఎన్ని ఇయర్స్ నుంచి కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గుడి. బట్ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే కోతులు ఎక్కువగా ఉన్నాయండి. అంటే పాపం వాటికి కూడా ఎక్కడ ఫుడ్ లేక ఓపెన్ ప్లేస్ కదా. సో చాలా అంటే చాలా ఉన్నాయి కోతులు అనమాట. కానీ చూడండి, టెంపుల్ వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు నాకైతే ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపించింది. కానీ కోతులు ఎక్కువ అవడం చేత 6కే అందరినీ పంపించేస్తున్నారనమాట టెంపుల్ మెయింటైన్ చేసేవాళ్ళు. చూడండి, మధ్యలో ఒక పెద్ద గంట ఉంది. పెద్దది, మన మూవీస్లో చూస్తుంటామే చాలా పెద్దది. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఊర్లకి, అలా ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో అలా దండోరా వేసినట్టు అంత పెద్ద గంట ఉందన్నమాట. అండ్ ఇవి చూడండి, మండపాలు చాలా ఉన్నాయి గుళ్ళో. స్వామివారిది, అమ్మవార్లవి, ఇంకా ఏంటది అష్టలక్ష్ముల మండపాలు, ఇలా రాముల వారి మండపం, అలా ఏ దేవుడికి ఆ సపరేట్ మండపాలు అనేది నిర్మించి గోపురం అనేది కట్టారు ఇక్కడ. ఇది జస్ట్ పీస్ఫుల్ కూర్చునే మండపం అనమాట. అందరు అక్కడ కూర్చుంటున్నారు. కానీ ఫొటోస్ షూట్కి, ఈవెన్ ఫొటోస్కి ఇది కరెక్ట్గా సరిపోయిన టెంపుల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. స్టెప్స్ ఎక్కేసి మనం లోపలికి వెళ్ళాలి. అటు ఏమో చూడండి పూజా సామాగ్రి అండ్ ప్రసాదం తీసుకునే కౌంటర్ అనమాట. అటు మనం ఇప్పుడు చూసే కౌంటరు. అండ్ ఇది మెయిన్ గోపురము. అమ్మవారికి ఎదురుగా మర్చిపోయాను, ఈ గుళ్ళో 3 ఉన్నాయి గుళ్ళు ముఖ్యమైనవి. అమ్మవార్లు ఇద్దరు, స్వామివారు. ప్రతి గుడి గోపురం ఎదురుగా అమ్మవార్లు, స్వామివారి గుడి ఎదురుగా గోపురం ఎదురుగా ఇది ధ్వజస్తంభం అనేది ఉంది. అదే ఫేమస్ అనమాట. 3 ధ్వజస్తంభాలు ఉన్నాయి గుళ్ళో.
అసలు ఎంత అంటే 3 ధ్వజస్తంభాలకి 3 దారులు ఉన్నాయి. 3 వేస్ నుంచి మనం డైరెక్ట్గా ధ్వజస్తంభం వైపు నుంచి మనం గుళ్ళోకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు అనమాట. చూడండి కోతులు మస్తు అల్లరి చేస్తున్నాయి అనమాట, చాలా అంటే చాలా. అసలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ, తెలిసిందే కదా. చూడండి ఈవినింగ్ టైం కదా, సో ఇంకా ప్లెజెంట్గా ఉంది. చాలామంది వచ్చారు సండే, బట్ ఈవెన్ దో చాలా బాగుంది. మనకి ఓల్డ్ మూవీస్లో సౌందర్య అంటే పవిత్ర బంధము, పెళ్లి చేసుకుందాం ఆ మూవీస్ అంటే ఆ టైంలో, ఐ మీన్ పవిత్ర బంధం మూవీలోను సౌందర్య గారు స్టెప్స్ ఎక్కుకుంటూ వెంకటేష్కి హెల్త్ బాగాలేకపోతే పూజ చేస్తారు. ఆ స్టెప్స్ ఉన్న గుడి ఇదే అనమాట. బట్ మేము స్టెప్స్ నుంచి వెళ్ళలేదు, రోడ్ వే నుంచి వెళ్ళాం కాబట్టి నేను ఆ స్టెప్స్ చూపించలేకపోయాను. బట్ ఎనీహౌ నేను ఇక్కడ చూపిస్తాను స్టెప్స్ కూడా. చూడండి ఇదంతా సరౌండింగ్స్ అనమాట, టెంపుల్ చుట్టుపక్కల. అసలు ఈ టెంపుల్కి వెళ్ళంగానే అక్కడ మనకు సిటీ కనిపించేస్తుంది వ్యూ. అసలు ఆసమ్గా ఉందన్నమాట వ్యూ పైనుంచి చూస్తుంటే. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, వాటర్, ఇక్కడే మనకి ఫుడ్ అంటే అటువైపు ప్రసాద కేంద్రంలో ఉందన్నమాట ఫుడ్. చూడండి వ్యూ కోసమే చాలామంది వచ్చారు యాక్చువల్గా. అంత బాగుంది పైనుంచి వ్యూ చూస్తుంటే. అదే గుట్ట మీద ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా మన గుట్ట మీద ఉంటారు కదా, సో హైట్లో ఉండటం వల్ల వ్యూ బాగుంది. ఇది చూడండి అష్టలక్ష్ములు, ఇక్కడ నుంచి చుట్టూ వెళ్తుంటే అష్టలక్ష్ములు ఉంటారనమాట. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఈమె సంతానలక్ష్మి. సో ఇలా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క మండపం చుట్టూ 9 మండపాలు కలిసి ఉన్నాయన్నమాట. గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అమ్మవారు, దాని తర్వాత విద్యాలక్ష్మి అమ్మవారు, అలా 9 నవగ్రహాలు అనేవి ఉన్నాయి. చూడండి పెద్ద గంట అనేది ఉంది, అది చూడడానికి చాలా పెద్దగా ఉంది. మనకు వీడియోలు చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ అంటే మంచిగా అనిపించింది, చాలా పెద్దగా. అంత పెద్ద గంట నేను ఎప్పుడు చూడలేదు. సో ఈవినింగ్ టైమ్స్ కాబట్టి అన్ని లైట్స్ అనేవి ఆన్లో పెడుతున్నారు, ఆన్ చేసేస్తున్నారు. ఇవి చూడండి అసలు అన్నీ వైట్లో, అంటే మనకు నార్మల్గా వైటిష్ కలర్ అనగానే అదొక అపీరియన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మొత్తం అంతా వైటిష్గానే ఉంది, సో అంతా వైట్ కోటింగ్లోనే ఉందన్నమాట. అంటే వెళ్ళి చూడంగానే ఫస్ట్ ఆ వ్యూ అనేది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. చూడండి ఇదొక గోపురం అనమాట. గోపురం ప్రతి గోపురం ఎదురుగా మన ధ్వజస్తంభం ఎలా ఉందో ప్రతి ధ్వజస్తంభానికి ఆపోజిట్లో మనకు స్టెప్స్ ఉన్నాయి. అంటే ఆ వేస్లో మనకు స్టెప్స్ వేస్లో కూడా మనం పైకి రావచ్చు అనమాట గుడికి. అంత బాగుంది చూడండి, ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉందో, చాలా నీట్గా కూడా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అనమాట, అంత బాగుంది టెంపుల్. ఎక్కడ కూడా ఇంత ఇదిగా అంత అలా ఏం లేదు. శ్రీకృష్ణుడు అనమాట, రాధాకృష్ణుల గుడి ఇది మండపం. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన పూజారులు కాకుండా నార్త్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరితో ఒక అతనితో మాట్లాడాను నేను, పాప అతనికి అయ్యగారికి తెలుగు రాదు, బట్ ఆయన చెప్తున్నారనమాట. మా అమ్మగారు ఏదో అడిగితే దానికి రెమెడీ చెప్పారనమాట ఆయన, అంటే ఆయన లాంగ్వేజ్లో చెప్పారు, బట్ నాకు అర్థమైంది. చూడండి ఇవే స్టెప్స్ మార్గము, ఎంత పెద్ద ద్వారాలో చూడండి. టెంపుల్కి ఎప్పుడో కట్టారండి ఇది టెంపుల్. సో దీని హిస్టరీ అనేది ఇక్కడ దాని మీద రాసేసి ఉంది. వీళ్ళే అనమాట అప్పుడు టెంపుల్ ఫౌండర్స్, అప్పుడు ఇచ్చింది. చూడండి ఎంత పెద్ద డోర్స్ ఉన్నాయో, దాన్ని పగలగొట్టాలంటే ఎంత పెద్ద దొంగ అయినా సరిపోడండి, అంత పెద్దగా ఉన్నాయి. చూడండి చాలా హైట్ అండ్ దానికి తగ్గట్టు థిక్నెస్ బాగా ఉన్నాయి. చూసారు ఇవే స్టెప్స్, ఈ స్టెప్స్ మించే మనకు సౌందర్య గారు స్టెప్స్ ఎక్కుంటూ వచ్చిన సీన్ అనేది కనిపిస్తుంది. పవిత్ర బంధం మూవీలో చాలా స్టెప్స్ ఉంటాయండి, కొన్ని అని కాదు, చాలా అంటే చాలా స్టెప్స్ ఉంటాయి. ఇది సరౌండింగ్స్, గార్డెన్ ఏరియా సరౌండింగ్స్ అండ్ పార్కింగ్ వ్యూ ఇక్కడ నుంచి ఉంటుంది. చూడండి సిటీ ఎలా కనిపిస్తుంది అంటే స్వామివారు అంత హైట్లో ఉన్నారు. మనకి యూజువల్గా వెంకటేశ్వర స్వామి అంటే హైట్లోనే ఉంటారు కదా, సో ఆ హైట్ అనేది ఉందన్నమాట ఇక్కడ. చూడండి వీళ్ళే అప్పుడు ఆ టెంపుల్కి డొనేట్ చేసిన ఫౌండర్స్ అనమాట 1991లో. ఇది ధ్వజస్తంభము, ధ్వజస్తంభం కూడా చాలా హైట్లో ఉన్నాయండి. ఏ ధ్వజస్తంభం కూడా కొంచెం చూడండి, అక్కడ ఒక టెంపుల్, మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మధ్యలో ఇక్కడ ఒక టెంపుల్, మళ్ళీ కొంచెం గ్యాప్తో లెఫ్ట్లో ఒక టెంపుల్, అంటే స్వామివారు అమ్మవారు అదిగోండి
మళ్ళీ ఇవి కాకుండా అష్టలక్ష్ములు, సీతారాములది, అలాగే రాధాకృష్ణులది, అలా అన్నీ ఉన్నాయి చూడండి. 3 టెంపుల్స్కి ఎదురుగా 3 ధ్వజస్తంభాలు అనేవి ఉన్నాయి. అండ్ వ్యూ మాత్రం సూపర్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ మాత్రము సూపర్గా తీసుకోవచ్చు మనం, ఫొటోసే కానీ రీల్సే కానీ చాలా తీసుకోవచ్చు. చూడండి ఈవినింగ్ టైం కదా, ఇంకా లైట్స్ ఆన్ అవుతూ చాలా ఇంకా వస్తున్నారు కూడా జనాలు. యాక్చువల్లీ వాళ్ళు పంపించేస్తున్నారు, బట్ ఎనీహౌ వస్తున్నారు. పంపించడం అంటే టెంపుల్ టైమింగ్స్ ఓకే, బట్ కోతులు ఉన్నాయి కదండి, కొంచెం ఈవినింగ్ ఎర్లీ అవర్స్లోనే క్లోజ్ చేస్తారనమాట. ఎందుకంటే హెవీ అవుతాయి కోతులు ఈవినింగ్ కాగానే. అప్పటికే చాలా ఉన్నాయి, బట్ నేను కవర్ చేయలేకపోయి. చాలా అంటే చాలా, మేము ఎంటర్ అవుతూనే మా పక్కన వాళ్ళతో పాటు చాలా పాపం వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టాయి కోతులు. సో అందుకనే వాళ్ళు పాపం కొంచెం టెంపుల్ మెయింటెనెన్స్ వాళ్ళు భక్తులను చాలా ఇదిగా కొంచెం తొందరగా వెళ్ళండి అని చూపిస్తున్నారు. ఇక్కడ వినాయకుడి గుడి చూడండి, వినాయకుడి మండపం, గణపతి, ఇది ఒక మండపం అన్నమాట మధ్యలో. ఈ మండపాలు వెనక్కి వెళ్ళాం అనుకోండి కోతులు మనకు కొట్టేస్తాయి, అలా ఉన్నాయన్నమాట. ఇది ఇంకొకటి. అండ్ ఆ మధ్యలో అలా విగ్రహాలు చెక్కి కూడా ఉంచారు. ఆ వైట్ మధ్యలో బ్లాక్, ఆ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది. చూడండి లైటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. లైట్స్, ఆ లైట్స్లో ఈ వైటిష్ ఈ కోటింగ్, అక్కడ చూస్తే నందీశ్వరుడు, అక్కడ చూస్తే ఇది ఒక బ్లాక్ కలర్, అదొక గోల్డ్ కలర్, అదే ధ్వజస్తంభము, ఈ అనేవి నాకు చాలా బ్రైట్గా అనిపించినాయి, బాగా అనిపించినాయి అనమాట కలర్ కాంబినేషన్స్. ఆ వ్యూ అనేది చాలా బాగుంది చూడండి. ఇది మర్చిపోయాను, శివాలయం ఉందండి. శివుడిని చాలా బాగా అలంకరించారు. ఇదే శివాలయము. శివుడిని ఎన్ని పూలతో అలంకరించారో చాలా బాగుంది అసలు. శివుడిని చూశాక అది ఇంకో రకమైన అనుభూతి అంటారే, సో ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను. అండ్ దూరంగా ఉన్నవి నవగ్రహాలు కొంచెం దూరంగా ఉంచాలని ఆ మండపం అనేది దూరంగా ఉంది. ఇదేమో రిటర్న్ వే అండి, రిటర్న్ అప్ వే, రోడ్ వే. ఇది వెళ్ళేదారి వచ్చేదారి ఇదే రోడ్ వేకి, ఐ మీన్ పార్కింగ్ వెహికల్స్ వెళ్ళే వే అనమాట పైకి వెళ్ళాలంటే. అండ్ ఇక్కడ ఈ వేలో లెఫ్ట్లో మనకి టాయిలెట్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. అండ్ ఇప్పుడు మనకి వైట్గా అది కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, సో అది మన స్టెప్స్ వే అనమాట. టాయిలెట్స్ ఉన్నాయి చూడండి లెఫ్ట్లో, కొంచెం కిందకి రాగానే లెఫ్ట్లో టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇదంతా చూడండి కొంచెం ఫారెస్ట్ వ్యూ లాగా ఉంది, బట్ ఎనీహౌ చాలా బాగుంది. మనకు తిరుపతి వెళ్తే ఎలా వే ఉంటుందో నాకైతే అలా అనిపించింది అనమాట. సో ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇవే స్టెప్స్ నేను చెప్పిన వే అనమాట. షూటింగ్స్ సౌందర్య గారు ఎక్కారని చెప్పానే, సో అదే స్టెప్స్ సేమ్ అలాగే ఉన్నాయండి, ఎక్కడ ఏ కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. చూడండి ఇది వెహికల్స్ వెళ్ళే వే, ఇదే వే అనమాట. ఇదే వెళ్ళేది, ఇదే వచ్చే వే, 2 వేస్ ఇదే అనమాట. అలా వెళ్ళాలి స్టెప్స్ వెళ్ళాలంటే, రోడ్ వే వెళ్ళాలంటే. స్టెప్స్ అయితే ఇప్పుడు నేను చూపించినవే స్టెప్స్ వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టారండి మనకి, వాహనాలకు ప్రవేశము మాత్రమే అని చెప్పేసి రాసి పెట్టారు. ఘాట్ రోడ్ వాహన ప్రవేశం. రిటర్న్ వెళ్తున్నాం. బై ద వే అండి ఇది ఎంట్రన్స్ నుంచి రైట్లో మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ టైంలో మూసేశారు. ఇది స్టార్టింగ్ ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం బయటికి వెళ్ళేది. చూడండి ఇది ఓవరాల్గా లాంగ్ వ్యూ నుంచి మన సంగీ టెంపుల్. అండ్ మేము కిందకు వచ్చిన తర్వాత అలా కొంచెం రైట్ తీసుకోగానే టెంపుల్ నుంచి డౌన్ రాగానే ఎంట్రన్స్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్లో మనకి జస్ట్ స్టాల్స్ లాగా ఉన్నాయి. టీ ఆర్ టిఫిన్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది చూడండి, సందర్శించినందుకు ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు వెల్కమ్ బోర్డు కూడా పెట్టారనమాట. మంచిగా అనిపించింది నాకు. చూడండి ఈవినింగ్ వ్యూ కాబట్టి ఇంకా బాగుంది. డే టైంలో మార్నింగ్ టైంలో వెళ్ళేది వేరు, ఈవినింగ్ వెళ్ళేది వేరు కదా. సో చూడండి లాంగ్ వ్యూలో మనకి దేవుడు కనిపిస్తున్నారు. ఓం అని ఉంది ఎంట్రన్స్లో, చాలా బాగుంది. ఆర్చ్కి ఓం అని లైటింగ్స్తో పెట్టారు చూడండి. ఇప్పుడు మనకు అంత డీప్గా కనిపించట్లేదు కానీ లాంగ్ వ్యూలో ఓం కనిపిస్తుంది. అదే ఎంట్రన్స్ స్వామివారి గుడికి.
ఏదైనా వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఆ కిక్కే వేరు కదా. సో అదనమాట ఇవాళ మన ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి దగ్గర అని చెప్పానుగా, ఇదే వ్యూ. బాయ్ బాయ్.